అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఒక కొత్త స్టోరీ అల్లుకొస్తున్నారండి. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటల్ని కట్ చేసి చక్కగా వాళ్ళేసే పోస్టులేంటంటే తనని చంద్రబాబే తిట్టించాడని ఫీల్ అవుతున్న బ్యాంకు దొంగ అని చెప్పేసని రఘురామకృష్ణరాజు గారి వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన డ్యామేజ్‌ని కవర్ చేసుకుంటున్నారు. నిన్న సభలో కొంతమంది అనాకాని యాదవులు ముఖ్యంగా ఆ జోసెఫ్ గారు లాంటి వ్యక్తులందరూ కూడా హిందువులను ఉద్దేశించి 2029 గుర్తుపెట్టుకోండి. 2029లో ప్రభుత్వాలు మారిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీ సంగతి తేల్చేస్తాం. ఒక్కొక్కరిని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి బట్టలు ఉడదీసి కొట్టేస్తాను. మామూలుగా కాదు నీ సంగతి తేల్చేస్తాం అని చెప్పేసని మాట్లాడాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి ఈ రఘురామకృష్ణరాజు గారి వీడియోలన్నిటిని కూడా కట్ చేసుకొని చక్కగా ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఒక క్లారిటీ వచ్చేసింది. నిన్న సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా టార్గెట్ చేసింది ఎవరినండి? చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. ఎన్నెన్ని మాటలు మాట్లాడారో మేము చూడలేదా? పైగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారులే. నిన్న సభలో మాట్లాడిన ప్రతి ఒక్కడు, అక్కడ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు, అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు అదే సభలో. ఎన్ని మాటలు మాట్లాడారండి అంటే జనాలు మర్చిపోతారా? ఒకడు ఉన్నాడు కదా, చూపిస్తాం చూడండి ఇక్కడ. అంటే మీరు అనుకుంటారేమో హిందువులను ఉద్దేశించి ఏమన్నాడో 2029 అని చెప్పేసి అన్నారేమో. సోషల్ మీడియాలో ఏ వీడియోలు వైరల్ అవుతున్నాయి జోసెఫ్ గారిది. ఇదిగో పేర్లు చెప్పండి అన్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే ఒక అడుక్కుతున్నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాస్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఇంకా అది ఒకటే వచ్చింది అడికి. ఇంకా తూ అన్న ఒకటే వచ్చింది అడికి. ఇంకా చాలా మాటలు మాట్లాడుతాడు. ఈ బోకేదో మాటలు వినిపించదు అసలు. ఇలాగే గతంలో ఒక అతను ఉండేవాడు, పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే చచ్చిపోయాడు అతను. చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి పేరు ప్రస్తావించట్లేదు. నీకంటే ఎక్కువ పేలిపోయి రాలిపోయాడు. నీకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ప్రతిరోజు నిత్యం ఏదో రకంగా విమర్శించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు విమర్శించేవాడు ఆయన లేడు, చనిపోయాడు కాబట్టి ఆయన పేరు కూడా ప్రస్తావించట్లేదు. అలాగేంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, 10 మంది నోట్లో నానొద్దు, ఎప్పుడూ గుర్తుపెట్టుకో. మన విమర్శకు కూడా ఒక పరిమితి ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. అంతవరకు విమర్శ చేయొచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు కాదనట్లా. నీకు అంత ఓపుకుంటేరా అక్కడ ఎక్కడో ఉండడమో, హైదరాబాద్లో ఉండడమో, మనకి ఏదైనా ఆపదొస్తే హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులు అందరితో కూడా కుమ్మక్కైపోయి అక్కడ ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టేసి తెలంగాణ బిడ్డలని చెప్పేసి మళ్ళీ అక్కడ వాదాన్ని తీసుకురావడం, ఇక్కడ వాదాన్ని తీసుకురావడం, ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడడం దేనికి? ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు చెయ్యండి, ఎవడన్నా వచ్చి జాయిన్ అవ్వు, వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వండి. లేదంటే జడా శ్రవణ్ కుమార్ ఏదో పార్టీ ఉంది కదా, ఆ పార్టీలో జాయిన్ అవ్వండి మీరంతాను. ఆ పార్టీ కార్యకర్తలు గాను, నాయకులు గాను చలామణి ఇవ్వండి, అధికార ప్రతినిధులు గాను. అప్పుడు మాట్లాడండి, బాగుంటుంది కదా. అలా చేయరు ఎదవలో. ఇక్కడికి వచ్చి మతాల పరంగా విద్వేషాలు రెచ్చగొట్టేసి హిందువుల్ని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా పేలిపోతున్నారు. పేలిపోండి, ఇంటికి ఎంతకాలం పేలిపోతారో. దానికి మళ్ళీ వైసీపీ కవరింగ్లో ఒకటి ఇక్కడ జరిగిన డ్యామేజ్ కవర్ చేసుకోవాలి. నిన్న గబ్బు గబ్బు చేశారు అంతా కూడా. నిన్న వీళ్ళు సభెట్టి నానా పెంట చేశారు. అది వాళ్ళకి ప్లస్ అనుకుంటున్నారేమో, అది మైనస్ అని చెప్పేసి అర్థమైంది, లేట్గా అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వీడియోలన్నీ కూడా ముందు వెనక కట్ చేసి ఇష్టానుసారంగా తిప్పేసుకోవడం. ఇంకా జనాలు ఎవరో మర్చిపోరు, ఎవడిన్ని మాట్లాడినా అందరికీ గుర్తుంటాయి. నేను అడిగి మళ్ళీ చెప్తున్నా, ఇష్టానుసారంగా పేలిపోవద్దు. నీకు అంత సినిమా లేదు, నీ మంచి కోరు చెప్తున్నాం, 10 మంది నోట్లో నానొద్దు. అలా నానే ఆయన చనిపోయాడు, అర్ధాంతరంగా పోయారు. అలా జరగకూడదు. అలా జరగకూడదని కోరుకుంటాం మేము కూడా. ఎందుకు రాలిపోతావు? అంత వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరమే ఉందండి.
ఇప్పుడు రాధా మనోహర్ దాసు నిన్ను డైరెక్ట్‌గా గాని, లేదంటే నీకు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, నీకు ఏ హాని కలిగించలేదు. ఉంటారు. అటు తిట్టుకుంటారు, ఇటు తిట్టుకుంటారు. అది కామన్‌గా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో 10 ఏళ్ల కిందట నుంచి జరుగుతుందది. వీడు టార్గెట్ చేసేస్తాడు అంతే ఇక్కడ. నువ్వు అంత పెద్ద పోటుగాడివా? లేదంటే అంత పెద్ద వీరుడివా? లేదంటే ఇంకోటా నాకేం అర్థం కావట్లా. మన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటది. అతి మాటలు మాట్లాడితే ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్ది. అతి పేలాపన ఎప్పుడు పేలకూడదు. ప్రతి ఎదవకి ఇదొక అలవాటయిపోయింది. మైక్ పట్టుకోగానే ఆడంతటాడు పెద్ద వీరుల్లా ఫీల్ అయిపోతాడు. మైక్ కట్టుకోవాలా మన ముందు 10 మంది కూర్చున్నారంటే ఇంక ఈడికి ఒళ్ళు తెలీదు మట్టిడికి. అదో రకమైన పూనకం వచ్చేసి తలకాయ ఊపుతాడు, ఇలా చెయ్యి వెనక్కెడతాడు, పొట్ట ముందుకెడతాడు, అడ్డడ్డంగా ఊపుతాడు. ఉదయం ఇలాంటి ఓవర్ యాక్షన్ మేము చాలా చూసాం. చాలా మందిని చూసాం. నిన్ను ఇప్పుడు కాదు కొత్తగా, నువ్వేదో ఇప్పుడేదో వచ్చి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు, కానీ జనాన్ని చూసిన తర్వాత నీలాంటి పకోడీకల్ని ఎంతో మందిని చూసాం మేము. ఆ తలకాయ లోపులు చాలా మంది పోయారు. ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు. వద్దు, అది మంచిది కాదు మనకి. ఒక పరిమితి ఉంటది. ఏదైనా గానీ విమర్శకు ఒక పరిమితి ఉంటది, అంతవరకే. దాన్ని మనం రాజకీయ కోణంలో తీసుకెళ్ళకూడదు. ఒకవేళ లేదు, నువ్వు ఆ వార్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అనుకో, ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది పాస్టర్‌లు రాధా మనోహర్ దాస్‌ని తిడతారు. అలాగే హిందూ దేవుళ్ళను కూడా కాస్త కూస్త విమర్శలు చేస్తారు. చెయ్యరు అని చెప్పి నేను అనట్లేదు, చేస్తారు. వాళ్ళు ఉన్నారు. పాస్టర్‌లు కూడా ఉన్నారు. హిందూ దేవుళ్ళని తిట్టే వాళ్ళలో కొంతమంది పాస్టర్‌లు కూడా ఉన్నారు. అలాగే ఇటు పక్కన యేసు ప్రభువుని తిట్టేవాళ్ళు కొంతమందున్నారు. ఈ రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేదంటే కొంతమంది ఉన్నారు. విమర్శకు ప్రతి విమర్శ లేకుండా ఉండదుగా. ఎవరు మొదలెట్టారు ముందు? ఖచ్చితంగా ఉంటది. పోనీ వాళ్ళలో జాయిన్ అయిపో, నువ్వు కూడా ఒక పాస్టర్‌గా జాయిన్ అయిపో, మీరు తిట్టుకోండి, హ్యాపీ. దాంట్లో మధ్యలో ప్రభుత్వాలు ఎందుకొచ్చినియి ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఎందుకొచ్చారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలా? ఇక్కడ మళ్ళీ రాజకీయాల్లో కూడా మతాలను తీసుకొచ్చేస్తారు. ఉన్న దరిద్రాలు సరిపోవు మనకి. ఎంతసేపు కూడా క్రైస్తవులు వర్సెస్ హిందువులు ఇది తీసుకొచ్చారు ప్రధానంగా. అదో టైటిల్, విచిత్రమైన టైటిల్. అయినా దళిత క్రైస్తవులు ఏంటంటే అర్థం కావట్లా. మీరు ఏదైనా పోరాటం చేయాలనుకుంటే ఎవరి మీద పోరాటం చేయాలి? ఎక్కడ చేయాలి? అక్కడ చేయరంట. ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద సభలు, ఇక్కడ సభలు పెట్టినట్టుగా పక్క రాష్ట్రాల్లో కూడా పెట్టండి, చెక్కేస్తారు. అది తెలుసు. అది తెలిసే మన పక్క రాష్ట్రాల జోలికి వెళ్ళరు. పక్క రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టమంటే భయం మళ్ళీని. ఇక్కడ పెట్టేస్తారు చక్కగా. ఎందుకంటే మనకి జగన్మోహన్ రెడ్డి అన్న ఉంది కదా వెనకాతల. మనకి జగన్మోహన్ రెడ్డి అన్న ఉంది కాబట్టి మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ చెల్లుబాటు అయిపోతుంది. మనం ఏదన్నా అంటే కనుక వెనకాతల వీళ్ళంతా ఉంటారు మనకి. అంతేనా? ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటది. మీరంత పెద్ద వార్నింగ్లు ఇచ్చేసే అంత మగోళ్ళు కాదు, అంత పనోళ్ళు కాదు, మీకు అంత సినిమాను లేదు. చాలా పద్ధతిగా మాట్లాడాలి. హద్దులు మీరిపోతే తర్వాత మీ కర్మ అంతా, ఎవడ పాపాన ఆడు పోతాడని చెప్పేసి వదిలేయడమే. చాలా మంది వదిలేశారు. అలాగే వదిలేశారు చాలా మందిని. పోన్లే అలాగే వాగుతారు, వాగినంతకాలం వాగుతారు. ఎంతమంది చూడలేదు? నీకంటే ముందు అయిపోయిన చాలా మంది ఉన్నారు. ఆ బోరిగడ్డ అనిల్ గడు ఏమయ్యాడు? ఆడు అలాగే రాలిపోయాడు. ఆడు అసలు భూమి మీద నిలబడితే ఒట్టు. ఆ బోరిగడ్డ అనిల్ గడు భూమి మీద నిలబడితే ఒట్టు. నేను లెగిస్తే మనిషిని కాదని వాడు. నేను పెద్ద వీరుని అనేవాడు. నేను పెద్ద సూర్యుని అనేవాడు. నా సంగతి నీకు తెలదో, నేను చిటికేస్తే ఇంకేకంగా ఢిల్లీని గడగడలాడించేస్తాను అనుకుంటాడు. ఏమైంది? చక్కగా కిలిని చెయ్యి కాలికలు తిప్పి వదిలిపెట్టారు పక్కన. ఇవాళ సైలెంట్‌గా కూర్చున్నాడు. శ్రీరెడ్డి నీకంటే ఎక్కువ పేలిపోయింది. మామూలుగా కాదు. ఇంకన్నీ పచ్చి బూతులే ఇంకా. ఇంక ఈ ఎంటుకలని, ఇంకోటని ఎవడో పీకలేడని పెద్ద మొదలు మాటలు మాట్లాడేది. పెద్ద మాటలు మాట్లాడేది. అయిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మటే దండం పెట్టేసింది. తప్పైపోయిందండి, క్షమించండి, మళ్ళీ ఎప్పుడు మీ జోలికి రాను, రాజకీయాల గురించి మాట్లాడను, నారా లోకేష్ అన్న క్షమించండి అని చెప్పేసి పెద్ద లేఖ రాసేసింది. సైలెంట్‌గా తన పనేదో తను చేసుకుంటుంది. పోసాన కృష్ణమురళి ఏమయ్యాడు? అయ్యబాబు మామూలుగా రాలిపోలా. ఏమైంది? ఈ రాజకీయాలకు నేను సరిపోను. అధికారం కోల్పోగానే ఈ రాజకీయాలు మనకు సరిపోవు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పెద్ద పోటుగాళ్ళన్నమాట. వాళ్ళందరూ అయిపోయారు. ఇవాళ ఏదో కొత్త బిచ్చగాడికి పొద్దురగడు అన్నట్టు వెనకటిగా సామెత ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మీరు దొరికారు. ఒక కులాన్ని అడ్డం పెట్టో, లేదంటే ఒక మతాన్ని అడ్డం పెట్టో ఏదో రకంగా రాజకీయాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ పప్పులేం ఉడకవమ్మా, గతం అది. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా 29 కాదు కదా, 34లో కూడా మిమ్మల్ని అధికారంలోకి రానివ్వరు. మీరు ఏదో తేల్చేస్తానంటున్నారు కదా 29లో. ప్రభుత్వాలు మారినా సరే
ప్రభుత్వాలు మారినా సరే ఒకవేళ నిజంగా హిందువులు జోలికి వచ్చి ఎరగదీస్తాం మేము పొడి చేస్తాం అంటే ఖచ్చితంగా చెక్కేస్తారు. మామూలుగా చెక్కరు, గుర్తుపెట్టుకో బాగా. నీకు ప్రతి సందర్భంలోనే చెప్తున్నాం మేము. ఇక్కడ ఎవరిని ఎవడో పీకిది ఏమీ ఉండదు. మన నోటి దోలు అంతే. ఎవడు ఏమి చేయలేడు. అది గుర్తుపెట్టుకుంటే బాబు. లేదు మేము ఇలాగే రాలిపోతామంటే మీ కర్మ అది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం. మీరు ఎలాంటి వాళ్ళ చేత ఎంతలా ప్రచారం చేయించినా, ఎంత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా జనం అంత పిచ్చోళ్ళు కాదు. మీ తెలివితేటలు మాకు తెలియవా? మేము అర్థం చేసుకోలేము. గతంలో మీరు చేయలేదా? 2014 నుంచి 2019 మధ్యలో మీరు ఇలాంటి విష ప్రచారాలు కొన్ని వందలు చేశారు. ముఖ్యంగా అంటే ఉదాహరణకి ఎందుకు చెప్తున్నానంటే మాట, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేని ప్రతిసారి కూడా మతాల మధ్యన తెచ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తాడు. గతంలో కూడా మీరు బాగా గుర్తుండే ఉంటుంది. లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసి ప్రచారం చేయించాడు. మీకు ఐడియా ఉందా? లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసి ప్రచారం చేయించాడు 2019 ఎన్నికల ముందు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఒకడు, నారా లోకేష్ గారి దగ్గర ఉందని ఒకడు నానా హంగామా చేశారు. ఏకంగా సిబిఐ విచారణ జరగాలని చెప్పేసి హంగామా చేశారు అప్పట్లో. ఒకటి కాదు, రెండు కాదు, అలా చాలా చేసుకుంటూ వచ్చారు. ఏమైంది? ఒకసారి నమ్మారు జనం. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పింక్ డైమండ్ కావచ్చు, గొడ్లపోటు కావచ్చు, కోడికత్తి కావచ్చు, చాలా ఉన్నాయి. చాలా ప్రచారాలు చేసాడు. 6,17,000 కోట్ల రూపాయలు చెప్పేసి పుస్తకం వేసాడు. అమరావతి మీద విష ప్రచారం చేశారు. మీరు అందరూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వీరత్వం వల్ల అధికారంలోకి వచ్చేసాడు అంటారు. కానే కాదు. వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు 2019లో జనం నమ్మారు. నిజమోనేమో ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. నిరూపించగలిగాడా? ఏమన్నా చేయగలిగాడా? లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు తెలిసిందన్నమాట. అప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణ వచ్చి అబద్ధం. మనం మోసపోయాం. కేవలం అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతాడని చెప్పేసి ప్రజలకు అర్థమైంది కాబట్టి 2024 ఎన్నికల్లో 11 ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు. అది మర్చిపోతే ఎలా? మనం మళ్ళీ మొదటికి వచ్చారు. మళ్ళీ సేమ్ స్ట్రాటజీ. వీళ్ళందరినీ తీసుకురావాలా, ఏదో రకంగా కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయాలి. ఇలా సభలు ఎట్టించాలి. సభలో మా పార్టీకి సంబంధం లేదు, వీళ్ళంతా కూడా సపరేట్ న్యూట్రల్నో లేదంటే ఇంకోటనో ముసుగులో పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో తిట్టించాలి. దానివల్ల మనం రాజకీయంగా లబ్ధి పొందేద్దాం అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. వాడు అన్నాడుగా, గుర్తుపెట్టుకో, 2029 ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ను ఉద్దేశించి ప్రభుత్వం మారితే 2029 గుర్తుపెట్టుకుంటాం. అందరూ గుర్తుపెట్టుకుందాం. దాంట్లో ఉంది. అసలు మీలాంటి వ్యక్తిని దేకను కూడా దేకరు. మీరేదో మీ పైత్యం అంతే. ఇష్టానుసారంగా మాట్లాడితే అయిపోద్దేమో అనుకుంటున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం, ఈ సత్య రాజకీయాలు మానేయండి. వీళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి గురించి ప్రజల్లో చర్చ జరగకూడదు. పరిశ్రమలు తీసుకొస్తున్నారు, వాటి గురించి చర్చ జరగకూడదు. ఉపాధి కల్పిస్తున్నారు, వాటి గురించి చర్చ జరగకూడదు. రోడ్లు వేస్తున్నారు, దానికి సంబంధించి చర్చ జరగకూడదు. అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది, అది బయటికి వెళ్ళకూడదు. అది ప్రజల్లో వార్త కింద ఉండకూడదు. ఎంతసేపు కూడా కులాల పరంగా మతాల పరంగా మనం కొట్టు సత్తా ఉండాలి, వీళ్ళ చేత మాట్లాడించేస్తూ ఉండాలి. ఎంతసేపు ఈ వార్తలే నానాలి, ఇంకేమీ ప్రజల్లోకి వెళ్ళకూడదు. అంతేనండి. సరే, ఇవన్నీ 2014-19 స్ట్రాటజీలు. ఆ రోజులు పోయినాయి, ఆ కాలం పోయింది. జనాలు కూడా అప్డేట్ అయ్యారు. మరీ అంత పిచ్చోళ్ళు ఏం కాదు, ప్రజలేమో అంత పిచ్చోళ్ళు ఏమీ కాదు. మీరు ఎట్టా పడితే అట్టా ప్రచారం చేస్తే నమ్మేస్తారనుకుంటారా? మేము చూడలేదా? అసెంబ్లీకి వెళ్ళడం చేత కాదు కానీ ఇలాంటి విష ప్రచారాలు చేయడానికి ముందుంటారు. ప్రతి సందర్భంలోనే అంతే. ప్రతి సందర్భంలోనే ఏదైనా ఒక పరిశ్రమ వస్తే దాన్ని తరిమేస్తామంటారు, అమరావతి నాశనం చేసేస్తామంటారు. మీకు ఇంకొక వీడియో వినిపిస్తా, మళ్ళీ దాని గురించి మళ్ళీ సపరేట్గా ఇంకో వీడియో ఎందుకు. వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అమరావతి మీద ఎడుతూ ఉంటారు కదా. దేవినేని అవినాష్ ఏమని మాట్లాడతారండి? ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు అనుకుంటారు? అమరావతి కంటే వీళ్ళు వ్యతిరేకం కాదట. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, ఎప్పుడు చెప్పామని చెప్పేసి మాట్లాడారు. ఒకసారి వినిపిస్తా చూడండి. అంటే ఎత్తిపోతుంది రాష్ట్రం. ఏ రోజైనా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఉమ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఉమ్, లేకపోతే మేము కానివ్వండి, ఉమ్. అమరావతి వ్యతిరేకం అని మేము చెప్పామా? సిగ్గుండాలి ఆ మాట అంటానికి. ఆ మాట మాట్లాడడానికి నిజంగా దేవినేని అవినాష్ గారు నిజంగా మీకు సిగ్గుండాలి. చెప్పలేదండి ఏ రోజు కూడా. అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పేసి ఒక పక్కన మీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ నాయకులు బల్లగుద్ది చెబుతూ మేము వస్తే అమరావతిని నాశనం చేస్తామని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే మేము ఇప్పుడు చెప్పేమంటారంటే పడుకుంటున్నారంటే మీరు ఏమన్నా మీరు నిద్రపోతూనే ఉన్నట్టున్నారా? లేదంటే మీరు మీ నాయకులు మాట్లాడే మాటల పట్ల మీకు అవగాహన లేకుండా ఉండాలి. ఎన్ని మాటలు మాట్లాడారు. కొన్ని అమరావతికి వ్యతిరేకం కాకపోతే జై అమరావతి అనండి. రాష్ట్ర రాజధాని కదా జై అమరావతి అను. 3 రాజధానులు ఎందుకు ప్రకటించారు? మీకు అమరావతి పైన వ్యతిరేకత లేకపోతే అమరావతిని కమరావతి అని భ్రమరావతి అని ఎందుకు పేర్లు పెట్టారు? 3 రాజధానులు ఎందుకు ప్రకటించారు? మళ్ళీ ఇవాళ మావిగన్ అని చెప్పేసి మళ్ళీ ఒక విష ప్రచారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారండి? పైగా వీళ్ళు వెళ్తే వీళ్ళు గుడ్లు వేసారని చెప్పేసి మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పామా? మరి అమరావతి రైతులు గత 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పాదయాత్రలు చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు. వాళ్ళు పాదయాత్ర చేసే సందర్భంలో మీరు వాళ్ళపైన లాఠీచార్జ్ చేయించారు, కేసులు పెట్టించారు, కొట్టించారు, ఇంత రభస చేశారు కదా. ఒకవేళ మీరు అమరావతి ప్రాంతానికి అమరావతికి రాజధానికి మీరు వ్యతిరేకం కాకపోతే అమరావతి రైతులతో ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ భూములు ఇవ్వని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని నీట్గా కూర్చోబెట్టి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి భూములు ఇచ్చిన రైతుల్ని ఎందుకు పిలిపించుకొని మాట్లాడలేదు దాని గురించి? వాళ్ళ కష్టాలు అప్పుడు ఎందుకు తెలుసుకోలేదండి? మళ్ళీ ఇక్కడికి వచ్చి మొదలెట్టేశారు, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఏదో రకంగా జనాన్ని నమ్మించేయాలి. మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా, ఇంకెలాగ 3 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా ముందు నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేసి ఇంక లేదనే మేము అమరావతి అంటే ఇంకా మాకు కూడా అమరావతి అంటే ఇష్టమే మొదలెట్టు. ఇంకా ఏ రోజు గారు అమరావతి వ్యతిరేకం మేము చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆ మధ్యలో ఉన్న అమరావతి కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. మరి 3 రాజధానులు ఏమైనాయండి? విశాఖపట్నం ఏమైంది? కర్నూలు ఏమైంది? ఆర్ఎండి ఎక్కడికి పోయింది? గతంలో మన నినాదం ఏంటి? 3 రాజధానులు. ఇవాళ మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి ఉంది. ఏదో రకంగా చెడగొట్టడానికి ఎడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టడానికి అన్నందుకు వెనకటికో సామెత ఉంది కదా. ఆ విధంగా వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఎలా ఉంటాయంటే అమరావతిని నాశనం చేయాలి కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఇంకోటి ఏదైనా ప్రతిపాదించాలి మనం. అంటేనే 3 రాజధానులు తుప్పుకుని వచ్చారు ముఖం మీద. 3 రాజధానులు అని చెప్పేసి ప్రకటించిన తర్వాత జనం అంతా ముఖం మీద తుప్పుకుని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మావి కాదు. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో మళ్ళీ 3 రాజధానులు అంటారో, 30 రాజధానులు అంటారో, లేదంటే మన రాష్ట్రానికి రాజధాని ఎందుకులే, ఎలాగ మా ఇల్లు ఉంది కదా మా ఇల్లే రాజధాని అంటాడు. ఇంకా అదే అంటారు. ఇంకెళ్ళు పక్క రాష్ట్రాలను చూసి ఇక్కడైనా కదా సిగ్గుపడాలి మనం. పక్క రాష్ట్రాలు చక్కగా డెవలప్మెంట్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పుకోవడానికి రాజధాని అంటూ ఒకటి ఉంది, మనకే లేదు. మనకు లేదు. దాని గురించి ఎవడు ఆలోచించట్లేదు. పరిశ్రమల గురించి ఎవడు ఆలోచించట్లేదు. ఎంతసేపు ఏదో భజన, జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి. వస్తే ఏం చేస్తాడరా అంటే 3 ముక్కలాట ఆడతాడు. వచ్చిన పరిశ్రమలు తనివేయాలి, రాజధాని ఉండకూడదు, ఎంతసేపు కూడా ప్రజల దగ్గర డబ్బు ఉండకూడదు, ప్రజలకు ఉపాధి ఉండకూడదు, నిరుద్యోగ యువత అట్టాగే ఉండాలి, బెకారీగాలాగా. సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి ఒక 15,000 వేసి మీ కుటుంబాలన్నింటినీ మేమే పెంచి పోషించేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ డ్రామాలు ఆడాలి కదా. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు అయ్యా కదా. తను పదే చెప్పుకోతున్నాడు కదా, నేను పోయిన తర్వాత నా ఫోటో అందరి ఇంట్లోనే ఉండాలి, రెడీ, ఫోటో రెడీ, దండ రెడీ. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఇక సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పనిచేసి అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి గొప్ప దేవుడు రా బాబు అని చెప్పేసి అనిపించుకోవడానికి రాష్ట్ర యువత భవిష్యత్తు ఆడుకుంటున్నాడు. ఇక్కడ వచ్చిన పరిశ్రమలు అందుకే తరిమేస్తున్నాడు. గత 5 ఏళ్ళు ఒక పరిశ్రమ తీసుకురాల, ఉన్న ఉపాధి పోయింది, ఇసుక దొరకనివ్వలేదు, భవన నిర్మాణ కార్మికులతో సహా అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఉపాధి లేకుండా చేశాడు గత 5 సంవత్సరాలు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అడగండి ఒకసారి. ఇక్కడ మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. లారీ ఓనర్లు కావచ్చు, ట్రాక్టర్ ఓనర్లు కావచ్చు, తాపీ మేస్త్రులు కావచ్చు, భవన నిర్మాణ కూలీలు కావచ్చు, ఒకసారి కిందన గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అడిగితే గత 5 ఏళ్ల పాటు ఇసుక దొరక్క ఎన్ని రంగాలు నాశనం అయిపోయో చెప్తారు వెళ్ళి.
ఒకసారి వెళ్ళి అడగండి. ఎవరికి పని ఉండేది కాదు. పనులు ఎందుకు పనిలోకి వెళ్ళట్లేదు అంటే ఇసుక లేదే, ఇసుక దొరకట్లేదు. ఒకవేళ లారీలు ఎందుకు బండి ఎందుకు తీయలేదు అంటే ఇసుక ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మనకి ఎక్కడ ఇస్తున్నారు ఇసుక, అంతా వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళకి నచ్చిన బళ్ళు అయ్యి వాళ్ళయ్యే. నేను చూడలేదా, ఒకటని కాదు అన్ని రంగాలనే సర్వనాశనం చేసేసాడు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తాం. అది మీ కళ, అది మీరు అధికారంలోకి రావడం అనేది కళ. మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇసుక మీరే అమ్మేసుకోండి. ప్రభుత్వమే మళ్ళీ దొరకకూడదు, ఎవరికి సామాన్య ప్రజలకు ఇసుక దొరకకూడదు. ఇవాళ ఇసుక కొరత అంటే ఏంటో తెలియదు. చూడండి, ఎక్కడన్నా చూడండి ర్యాంపుల్లో, ఏ ర్యాంపులో అన్నా చూడండి ఇసుక కొరత ఏమైనా ఉందా? ఎవరికి నచ్చితే వాళ్ళు ఇసుక తెచ్చుకుంటున్నారు, బ్రహ్మాండంగా తెచ్చుకుంటారు. ఆ లోడింగ్ డబ్బులు చెల్లింతారు అంతవరకే. ఆ కిరాయి, ట్రాక్టర్ కిరాయి, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్, లారీ అయితే లారీ. వాళ్ళు ఏ వెహికల్ మీద తీసుకెళ్తే ఆ వెహికల్కి సంబంధించి సొంత వెహికల్ అయితే గొడవే లేదు. లేదంటే కనుక కిరాయి ఖచ్చితంగా కట్టాల్సిందే. పైగా దానికి కూడా మొదట్లో విష ప్రచారం మొదలు పెట్టారు. ఆ ఇసుక ఉచితం అన్నారు కదా, మరి కిరాయి ఎందుకు? కిరాయి తీసుకోరండి. కిరాయి తీసుకోకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా కిరాయి తీసుకుంటారు. మన బళ్ళు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని గలాయిది అడుక్కు తినాలి ఇంకా అందరం కూడా. కాబట్టి ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. అందరికీ పని లేకుండా చేసి, అందరూ కొంపల్లో కూర్చునేలా చేసి, సంవత్సరానికి 15,000 వేస్తే మన నెత్తి మీద పాలు వేస్తారు. మరి అంతే కదా. ప్రతి తినడానికి తిండి లేకుండా చేసి ఏదైనా ఒక కోటెట్టాడు దేవుడేడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోదాం అనుకుంటున్నాడు ఇప్పుడు మా అందరికీ కూడా. ఆ పిచ్చి తెలివితేటలు మేము చాలా చూసాం. ఇలాంటి పిచ్చి తెలివితేటలు మేము చాలా చూసాం. ఇది ఒక దిక్కుమాల దరిద్రం అయిపోయింది. ఇంక ఎలాంటి నీచిని మేము అంటే ఏ పదాలతో వర్ణించాలో మాకు అర్థం కావట్లేదు. అందరికీ పని లేకుండా చేయాలి, అందరికీ ఉపాధి లేకుండా చేయాలి, అందరిని ఇంట్లో కూర్చోబెట్టాలి. అది ఎవరి దగ్గర ఒక డబ్బు ఉండకూడదు. సంక్షేమ పథకాల పేరుతో మనం అప్పులు చేసి చక్కగా పని చేస్తే అయిపోయాయి. మనమే దేవుళ్ళు అంతేనే. ఈ ఏదో స్ట్రాటజీలు ఉపయోగించే దేవుడి మూల ఫోటోలు అంటించుకునేంత వరకు వెళ్ళిపోయాడు. అంటించేసాడు ఫోటోలు. మరి రోజు అయితే నగిరిలో డైరెక్ట్గా ఒక ఇంట్లోకి వెళ్ళి దేవుడి పటాల పక్కన, దేవుడి ఫోటోల పక్కన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఫోటో అంటించేసింది. మైండ్ పోయింది మాకు. వీళ్ళు పిచ్చి ఇంకా ముదిరిపోయింది బాగానని చెప్పేసి అనుకున్నాము. అన్నిటి మీద బొమ్మలు వేసాడు. అప్పుడే అర్థమైంది మాకు. మీరు కావాలంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి తనకు తాను దేవుడు అని చెప్పేసి అని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు చెప్పనా? అన్ని ప్రయత్నాలు చేశాడు. సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో రోడ్డు మీద పెట్టి ప్రతి సందర్భంలోనే ఒక బిందు పాలు ఏం చేసేవాడు. పాస్బుక్ల మీద బొమ్మలు వేసాడు. బర్త్ సర్టిఫికెట్ల మీద, డెత్ సర్టిఫికెట్ల మీద, సమాధులకి, భవనాలకి ఎక్కడ కనబడితే అక్కడ పార్టీ రంగులు బొమ్మలు, పార్టీ రంగులు బొమ్మలు, పార్టీ రంగులు బొమ్మలు. ఇంకెటు చూసినా జగన్మోహన్ రెడ్డే కనబడాలి నిత్యం చుట్టూ. ఇటు చూసినా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, ఇటు చూసినా జగన్మోహన్ ఫోటోనే, నలువైపులా కూడా. మనం ఎటు తిరిగినా జగన్మోహన్ రెడ్డి బొమ్మే కనబడాలి మనకి. అదొక రకమైన పిచ్చి. అది మామూలు పిచ్చి కాదు. అది పిచ్చిలో నెక్స్ట్ లెవెల్ పిచ్చి మాట. ఆ పిచ్చిని మనం వర్ణించలేం. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు ఆ లెవెల్లో ఉంటాయి అన్నమాట. మన జీవితాలతో ఆడేసుకోవాలా, తనకు తాను దేవుడు అయిపోవాలి, కొత్త దేవుడు. ఇవన్నీ చాలా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ విష ప్రచారాలు కట్టి పెట్టండి. కనీసం పక్క రాష్ట్రాల్లో చూసి నేర్చుకోండి. అక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు. తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. వాళ్ళు చక్కగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, పాలసీలు కావచ్చు, లేదంటే ఆయా నియోజకవర్గాల సమస్యలపైన కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజల సమస్యలపైన కావచ్చు, నీట్గా మాట్లాడతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? మాకు ఇది ఎక్కడ దరిద్రం, మీరు మాకు దరిద్రం కింద ఆపరించారు, మీరు ఎల్లరు, మీ నాయకుల్ని ఎల్లనివ్వరు. కనీసం విధి విధానాలపైన, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రశ్నలు వేయరు. ఎంతసేపు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలి. మాకు ఇదే దరిద్రం అయిపోయింది. వాళ్ళు చూడండి ఒకసారి పక్కన. మీరు మాత్రం ఇలాంటి లఫుడ్గాళ్ళు అందరి చేత మాట్లాడించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నష్టపోయింది ఏమీ లేదు. మీరు ఈ లోపర్గాలని, డకోటాగాలని, ఈ బేకారగాలని, ఈ అనాకాని ఎదవని అందరినీ తీసుకొచ్చి ఈ బూతులు తిట్టించే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడుతో ఆపండి. ఇది ఆపితే మంచిది.